శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, లెక్క ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర 17వ అధ్యాయంలో ఓవి 21 నుంచి 30వ ఓవి వరకు ఈరోజు పారాయణ విశ్లేషణ జరగాలి. కానీ ఈరోజు శ్రీరామ నవమి, మన సాయి రామచంద్రమూర్తి జన్మించిన రోజు, అలాగే వివాహము జరిగిన రోజు. జన్మించిన రోజే వివాహం చేసుకున్నవారు శ్రీరామచంద్రమూర్తి. రాముడు సకల గుణాభి మనోభిరాముడు. ఇంతవరకు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులలో ఏ మానవుడికి లేని సద్గుణ సంపద కలిగినటువంటి వాడు, మానవులలో ఉత్తముడు, ఉత్తములలో పురుషోత్తముడు. మానవులలో, ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులలో వారు ఎంతటి వారైనా కానీ, అవతార పురుషులైనా కానీ, శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నన్ని సుగుణాలు ఉన్న మరొక అవతారం ఈ భూమి మీద కనపడదు. ఒక మానవుడు తన ఉత్తమ గుణాలతో ఏ విధంగా పరిపూర్ణుడు కాగలడో, అలాగే తన ధర్మాచరణతో ఏ విధంగా పరమాత్మ కాగలడో, పరబ్రహ్మ కాగలడో, భగవంతుడు కాగలడో నిరూపించినటువంటి అవతారం శ్రీరామ అవతారం. కనుకనే శ్రీరామచంద్రమూర్తిని పురుషోత్తముడు అని పిలవడం, పురుషుల్లో ఉత్తముడు, సకల గుణాభిరాముడు అని చెప్పడం జరిగింది. అంటే ఎన్నైతే ఉత్తమ గుణాలు ఉన్నాయో ఆ సమస్త ఉత్తమ గుణాలు ఒక్కరిలోనే కనిపిస్తే ఆ ఒక్కరే శ్రీరామచంద్రమూర్తి. అందుకనే మానవుడు ఎలా జీవించాలి, పురుషుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. రామాయణంలో రాముడి పాత్రని అధ్యయనం చేయాలి. అలాగే స్త్రీమూర్తి ఎలా ఉండాలి, భార్య ధర్మాలేంటి, పతివ్రత ధర్మాలేంటి అనేవి తెలుసుకోవాలంటే సీతమ్మ వారి చరిత్ర తెలుసుకోవాలి. సీతమ్మ వారిలో ఉన్నటువంటి గుణాలను, ఆమె ఆచరించినటువంటి పాతివ్రత్య లక్షణాలను అధ్యయనం చేయాలి. సీతమ్మ వారి లక్షణాలు లేని ఏ స్త్రీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేదు. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సుగుణాలలో ఆ సుగుణాలు లేకుండా కూడా ఏ పురుషుడు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించలేడు. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఉత్తమ గుణాల ఆచరణే ఆధ్యాత్మిక పరమావధి. ఎవరైతే ఉత్తమ గుణాలను ఆచరిస్తారో వారు ఆధ్యాత్మికంగా ముందు ఉంటారు. ఉత్తమ గుణాలు పరిపూర్ణమైనప్పుడు వారు పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్థితిని పొందుతారు. కనుక ఆధ్యాత్మిక సంపూర్ణత మొత్తం కూడా ఉత్తమ గుణాల మీద ఆధారపడి ఉంది. అందుకు రాముడే ప్రతీక, అందుకు సీతమ్మే ప్రతీక. కనుక సీతమ్మ వారిలో ఉన్నటువంటి లక్షణాలను మనం అధ్యయనం చేయకుండా, ఆచరించకుండా నేను ఆధ్యాత్మికంగా ఎవరో ఒక గురువును పట్టుకుని ముందుకు వెళ్తాను అంటే అసాధ్యం. ఏ గురువు కూడా నేను ఉద్ధరించలేడు. అలాగే శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గుణాలను నువ్వు ఆచరించకుండా, అధ్యయనం చేయకుండా ఏదో ఒక గురువును పట్టుకొని ఉద్ధరించబడతాను వారు చెప్పిన మంత్రమో తంత్రమో ఉపాసన చేసుకుంటూ, అది కూడా అసాధ్యం. చివరికి వారు చెప్పిన మంత్రం కానీ తంత్రం కానీ నీకు రామునిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను వచ్చేలా చేసినప్పుడు మాత్రమే నువ్వు తరిస్తావు. అలాగే సీతమ్మ వారిలో ఉన్న ఉత్తమ గుణాలు నీకు వచ్చేలా జరిగిన తర్వాతే నువ్వు తరిస్తావు. ఇంతకు మించినటువంటి ఆధ్యాత్మిక సాధన మరి ఎక్కడా దొరకదు. స్త్రీలకు సీతమ్మ, పురుషులకు రాముడు, వీరు ఆదర్శం. వారి గుణాలను నువ్వు సంపాదించుకోకుండా ఏ గురువు కూడా నిన్ను ఉద్ధరించలేడు. ఇది సత్యం. కనుక అటువంటి సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వివాహం ఈరోజు, సీతారాముల కళ్యాణం. వారు అవతారమెత్తి సుమారు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. ఏ 10-15 లక్షల సంవత్సరాలు గడిచిపోయిందో
అయినా రాముడి పేరు ఇప్పటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంది. సీతమ్మ తల్లి పేరు ఇప్పటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంది. రామాయణం పేరు మీద ఇప్పటికీ నాటకం వేసిన, సినిమా తీసిన ఇప్పటి ప్రజలు, ఆధునిక ప్రజలు ఇంకా ఆ యొక్క రామాయణాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. కారణం, ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ సకల గుణాలతో కూడినటువంటిది, ఉత్తమ గుణాలతో కూడినటువంటిది. కనుక తన యొక్క గుణాలను రామచంద్రమూర్తిలో, సీతమ్మ వారిలో చూసుకొని అది ఒక్కసారి తిరిగి ఆనందిస్తుంది. కనుకనే ఇంత ఆధునిక కాలంలో కూడా ఈనాటి యువతులు కూడా రామాయణాన్ని ఆదరిస్తున్నారంటే కారణం, రామాయణంలో ఉన్న ఆత్మే మనలో కూడా ఉంది, ఇప్పటికీ ఉంది. అంటే త్రేతాయుగం నుంచి ఈ ఆత్మలు ఇంకా జన్మిస్తూ వస్తూనే ఉన్నాయి. త్రేతాయుగంలో రాముడి గురించి విన్నాం, ద్వాపర యుగంలో రాముడి గురించి విన్నాం, కలియుగంలో రాముడి గురించి వినగానే ఆ త్రేతాయుగంలో రాముడు మన జ్ఞాపకం వస్తాడు. ఆ ఆనందం మళ్ళీ మన నుంచి బయటికి వస్తుంది. రామాయణాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ కొత్తగా వింటాం, చూస్తాం. కనుక రామాయణం ఈ భూమి మీద ఉన్నంతకాలం మనుషులలో మానవత్వం ఉంటుంది, ధర్మం ఉంటుంది, సత్యం ఉంటుంది. మరి రామాయణం ఎంతకాలం ఉంటుంది భూమి మీద అంటే, ఈ భూమి మీద పర్వతాలు ఉన్నంత వరకు, సముద్రాలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామాయణం నిలిచి ఉంటుంది. అది వాల్మీకి మహర్షి మనకిచ్చిన వరం. కనుక ఈ భారతదేశం రామాయణాన్ని ఆదరించినంత కాలం కూడా ఈ భారతదేశంలో ధర్మం నిలబడుతూనే ఉంటుంది. ప్రపంచం మొత్తం తలకిందులైన భారతదేశంలో ఎక్కడైతే ధర్మం నిలబడి ఉందో ఆ ప్రదేశం నిలబడి ఉంటుంది. ప్రళయాంతకాలంలో కూడా, మహాప్రళయకాలంలో కూడా ఈ భూమి మీద నిలబడే కొన్ని అద్భుత ఆధ్యాత్మిక నగరాలు ఉన్నాయి. కనుక భారతదేశం ఒక్కటే ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితిలో ఎప్పటికైనా నిలిచేది. కనుకనే భారతదేశం ఒక్కటే ప్రళయకాలను కూడా రక్షించబడేది. దానికి కారణం రామాయణం. రామాయణం ద్వారా భారతీయులు నేర్చుకున్నటువంటి ధర్మం, సత్యం, కుటుంబ వ్యవస్థ, ప్రేమలు, మమకారాలు, త్యాగాలు, సేవలు ఉండొచ్చు. భారతదేశంలో అజ్ఞానం ఉండొచ్చు, కులమతాల పేరుతో అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉండవచ్చు, ఈ మధ్యలో కొంతమంది సృష్టించినవి. కానీ వీటన్నిటినీ దాటుకొని రామాయణం ఎప్పుడు నిలబడి ఉంటుంది. వీటన్నిటినీ దాటుకొని రాముడు ఎప్పుడు నిత్యనూతనంగా శోభిల్లుతూనే ఉంటాడు. ఇప్పటికి కూడా ఈ దేశాన్ని రాముడు అనే పేరే నడిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా రాముడి పేరు మీదే ఈ దేశం పాలించబడుతుంది, మనందరికీ తెలుసు. కనుక రాముడి శక్తి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ దేశం మీద ప్రసరిస్తూనే ఉంది, ఈ దేశాన్ని నడిపిస్తూనే ఉంది. అటువంటి సీతారాముల యొక్క కళ్యాణాన్ని ఈరోజు మీకు నేను దాశరథి గారు రచించినటువంటి వాల్మీకి రామాయణాన్ని శ్రీమద్ రామాయణంగా వాల్మీకి ప్రోక్తమునకు అనువాదం చేశారు శ్రీమాన్ దాశరథి రంగాచార్య గారు. ఇది నాకు ఇష్టమైన గ్రంథాల్లో ఇది ఒకటి. కనుక సీతారాముల కళ్యాణాన్ని, అలాగే రామచంద్రమూర్తి ధనుర్భంగం నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత భార్గవరాముని యొక్క గర్వాన్ని అణచడం నాకు చాలా 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 ఇష్టం. కనుక ఈ 3 ఘట్టాలను మీకు వినిపించి నేను పునీతమవుతాను, మీరు పునీతులవుతారు. ఓం శ్రీ సాయిరాం. ధనుర్భంగం. గౌతముని సపర్యలు అందుకొని విశ్వామిత్రునితో రామలక్ష్మణులు మిథిలానగరము చేరారు. అక్కడ యజ్ఞము జరుగుతూ ఉంది. నగరమంతయు జనసంధిష్టమై కిటకిటలాడుతూ ఉన్నారు. జనకునకు విశ్వామిత్రుని రాక తెలిసింది. అతడు ఎదిరేగి వారికి స్వాగతం ఇచ్చాడు. విశ్వామిత్రుడు జనకుని కుశల ప్రశ్నలు అడిగాడు. రామలక్ష్మణుల పరిచయము చేశాడు. దాశరథుల్ని చూచి జనకుడు మిక్కిలి సంతోషించాడు. జనకుని పురోహితుడు అహల్యా పుత్రుడు అయిన శతానందుడు రాముని స్తుతించి పూజించాడు. ఆ రాత్రి వారు సుఖంగా జనకుని ఆతిథ్యములో గడిపారు. తెల్లవారినది. జనకుడు విశ్వామిత్రుని తగురీతిన ఆదరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో, రామలక్ష్మణులు శివధనస్సు చూడదలిచిరి అన్నాడు. అప్పుడు జనకుడు శివధనస్సును కూర్చిన కథను ఇలా చెప్పాడు. పూర్వము దక్ష ప్రజాపతి ఒక యజ్ఞము చేశాడు.
అతడు ఆ యజ్ఞమునకు శివుని ఆహ్వానించలేదు. శివుడు ఉగ్రుడై ఆ యజ్ఞమును నాశనం చేశాడు. తనకు హవిస్సులో భాగమును ఇవ్వకుండా పుచ్చుకొనుటకు వచ్చిన దేవతలపై మండిపోయాడు శివుడు. అతడు ఈ ధనస్సు చేతబట్టి వారిని హతమార్చేదనన్నాడు. దేవతలు శివుని శాంతింపచేశారు, సంతోషపెట్టారు. అప్పుడు శివుడు తన ధనస్సును దేవతలకు ఇచ్చివేశాడు. జనకుని వంశమున దేవరాతుడు అను రాజు ఉండేవాడు. దేవతలు ఆ ధనస్సును దేవరాతునకు ఇచ్చారు. అట్లు వంశక్రమానుగతముగా ఆ ధనువు నాకు సంక్రమించింది. అది అట్లుండా ఒకనాడు నాకు భూమిని దున్నుచూ ఉండగా నాగటి చాలున ఒక కన్య లభించింది. ఆమెకు సీత అని పేరు పెట్టి కన్నకూతురు వలె పెంచాను. అట్లా ఆమె పెద్దదై ఇప్పుడు పెళ్లి ఈడుకు వచ్చింది. ఆమెను ఒక మహావీరునికిచ్చి పెళ్లి చేయవలనని నేను సంకల్పించాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీత నిత్తునని చాటింపించాను. ఎందరో రాజులు ప్రయత్నించారు, ఓడిపోయారు. ఈ కథ చెప్పి జనకుడు ధనస్సును తీసుకొని రావలసినదని పరిచారకులకు ఆజ్ఞాపించాడు. బలవంతులైన 5,000 మంది ఆ ధనస్సు గల పెట్టెను బలవంతముగా లాగుకొని తెచ్చారు. దానిని చూచి రాముడు విశ్వామిత్రునితో, మహర్షి, ఈ ధనస్సును ఎక్కుపెట్ట ప్రయత్నిస్తాను అన్నాడు. విశ్వామిత్రుడును జనకుడును మంచిది అన్నారు. పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః ఆరోపయత్స ధర్మాత్మా సలిలమివ తద్ధనుః. పెక్కువేల జనులు చూచుచుండ ధర్మాత్ముడగు రాముడు శివధనువును అవలీలగా ఎత్తిపెట్టెను. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః తద్భజభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశః. ఆ ధర్మాత్ముడుగు రాముడట్లు శివధనస్సును ఎత్తిపట్టి బాణము పూరించి మధ్యకు విరిచినాడు. ఆ ధనస్సు విరిగిన ధ్వని పిడుగులు పడినట్లయింది. పర్వతములు బ్రద్దలగునట్లుండినది. భూమి వడకినది. అది చూచి జనకుడు మిక్కిలి సంతోషించాడు. తన ప్రతిజ్ఞ పూర్తి అయినందులకు సంతుష్టుడయ్యాడు. సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయమే సుత. ప్రాణముల కన్నా మిన్నైన సీతను రామునికిచ్చెదను అన్నాడు. సీతమ్మ పెళ్లి. ఆ వార్త తెలియచేయడానికి గాను జనకుని మంత్రులు అయోధ్యకు వెళ్ళారు. రాముడు ధనస్సు విరిచెనను వార్త విని దశరథుడు పొంగిపోయాడు. సపరివారముగా రెక్కలు కట్టుకుని మిథిలానగరమున ప్రవేశించాడు. జనకుడు వారిని తగురీతిన సత్కరించాడు. ఉభయపక్షముల వారు ఒకరిని ఒకరు కలుసుకొని ఆనందించారు. ఆ రాత్రి వారట్లు సుఖముగా గడిపిరి. జనకుడు అంకురార్పణ యజ్ఞము మనుగునవి ముగించుకొని రాత్రి గడిపాడు. తెల్లవారెను. జనకును తన తమ్ముడైన కుశధ్వజుని పిలవనంపాడు. అతడు సాంకాస్య పట్టణమునకు రాజు. అన్న పంపిన వార్త విని వెంటనే మిథిలకు చేరాడు. అన్నదమ్ములిద్దరును మహాసభామంటపమున ఆసీనులయ్యారు. దశరథ మహారాజును మంత్రి పుత్రసమేతముగా రావించారు. దశరథుడు సభకు విచ్చేయ జనకుడు ఎదురేగి స్వాగతం పలికి ఉచితాసనంపై ఆసీనును చేశాడు. అంత ఉభయుల పురోహితులు 2 వంశములను విధి విధానముగా వర్ణించారు. ఆ తరువాత జనకుడు ఇలా అన్నాడు:
కొంతకాలమునకు పూర్వము సాంకాస్య పురాధీశుడు మిథిలానగరమును ముట్టడించినాడు. అతడు సీతను శివధనస్సును కోరి దండెత్తాడు. అట్టి యుద్ధమున సాంకాస్య ప్రభువు అయిన సుధనువుని నేను చంపివేశాను. అట్లు సాధించిన సాంకాస్యమునకు నా తమ్ముడైన కుశధ్వజుని రాజుని చేశాను. నేను నా పుత్రికలలో సీతను రామునకు, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించినాను. అప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజుతో, నీ కోరిక సమంజసముగా ఉన్నది, కానీ మేమును ఒకటి చెప్పవలసి ఉన్నది. నీ తమ్ముడుగు కుశధ్వజునకు మాండవి, శృతకీర్తి అను 2 కూతుళ్ళు కలరు. వారిని భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయుము అన్నాడు. జనకుడు అందుకు సంతోషించి, మా తమ్ముని కూతులను భరత శత్రుఘ్నులకు ఇచ్చుట నిశ్చయం. 4 వివాహములు ఒకేనాడు జరుగును కాక, ఉత్తర పలుగుని నక్షత్రమున పగలు వివాహములకు మంచిదని పండితులు చెప్పుదురు. అట్లే జరిపించుడు అన్నాడు. సభ ముగిసింది. సంతోషమును ఉప్పెంగిన హృదయము గల దశరథుడు అనేక దానధర్మములు చేశాడు. గోదానము చేసిన వారికి కంచుగిన్నెలు సైతము దానము చేశాడు. పెద్ద పెద్ద ధనరాశులను కూడా అతడు దానం చేశాడు. తెల్లవారి కేకయరాజు కుమారుడు భరతునకు మేనమామ అయిన యథాజిత్తు మిథిలకు చేరాడు. దశరథుడు యథాజిత్తుకు చక్కగా గౌరవించాడు. ఆ తర్వాత అలంకృతులైన 4 కొడుకులు వెంటరాగా దశరథుడు యజ్ఞశాల చేరాడు. అప్పుడు మహర్షి అయిన వశిష్ఠుడు జనకునితో, రాజా, పృతకౌశక మంగళులైన పుత్రులతో వచ్చి దశరథుడు కన్యాదాతలైన మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని పలికినాడు. అందుకు జనకుడు, నేను సంసిద్ధుడనై ఇక్కడ ఉన్నాను. దశరథుడు వచ్చి అంతయు నెరవేర్చుకొనవచ్చు అనెను. దశరథుడు పుత్రమిత్ర బాంధవ సమేతుడై లోనికి వచ్చాడు. అరటి చెట్లతోనూ కొబ్బరి ఆకులతోనూ లతలతోనూ రమ్యమైన పందిరి నిర్మించబడెను. దాని మధ్యన శాస్త్రోక్తముగా వేది కల్పించి గంధపుష్పాక్షరాలచే అలంకరించబడెను. అగ్ని ప్రతిష్ఠ జరిగి హోమములు జరిగినవి. అప్పుడు సర్వాభరణ భూషితురాలైన సీతను రాముని ఎదుట కూర్చుండబెట్టి జనకుడు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఈమె సీత నా కూతురు, నీకు సహధర్మచారిని. ఈమెను అంగీకరించి పాణిగ్రహణము చేయం అని చెప్పి మంత్రపూరితమైన జలమును రాముని చేతిలో విడిచెను. అట్లే లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శత్రుఘ్నునకు శృతకీర్తిని ఇచ్చి పాణిగ్రహణము చేయించెను. ఇట్లు పాణిగ్రహణ మహోత్సవము జరగగా దేవదుందుబులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను, గంధర్వులు పాడిరి, అప్సరసలు ఆడిరి. తర్వాత నవోఢలతో రాకుమారులు విడిదికి వెళ్ళిరి. దశరథుడును మంత్రిపురోహిత సహితుడై విడిది చేరెను. గర్వభంగం. తెల్లవారింది. విశ్వామిత్రుడు హిమవత్ పర్వతమునకు, దశరథుడు అయోధ్యకు బయలుదేరారు. జనకుడు ఘనమైన వీడ్కోలు ఇచ్చాడు. అతడు వరులకు అనేక వస్త్రములు, రథగజాశ్వపదాతి దళములు, దాసదాసీజనము, రత్నరాసులు, బంగారము అరణముగా ఇచ్చినాడు. జనకుడట్లు సాగనంపి మిథిలకు చేరగా దశరథుడు శీఘ్ర ప్రయాణము సాగించాడు. అట్లు కొంత దూరం పయనించ వారికొక గాలి దుమారము కనిపించెను. భూమి వడికిపోయింది, చెట్లు కూలిపోయాయి,
పొగతోడ సూర్యబింబము కప్పివేయబడింది. దిక్కులు అంధకార బంధురములైపోయినవి. సేనంతయు దుమ్ము ధూళి నింపివేసింది. అది ఆశ్చర్యకరముగా ఉన్నదని చూస్తూ ఉండగా కైలాసం వలె దుర్ధర్షుడై కాలాగ్ని వలె దుస్సహముగా ఉన్న ఒక మహాపురుషుడు కనిపించాడు. అతని ఒక చేతిలో చాపమున్నది, మూపున గండ్రగొడ్డలి ఉన్నది. అతడు త్రిపురాసురులను సంహరించిన మహేశ్వరుడుగా ఉండెను. అతడు 21 సార్లు క్షత్రియులను ఏరి సంహరించిన పరశురాముడు. అతన్ని చూచి వశిష్ఠాది మహర్షులు ఎదిరేగి పూజించిరి. వారి పూజనందుకొని రాముని దగ్గరకు వచ్చి భార్గవరాముడు ఇలా అన్నాడు: దశరథరామ, నీవు శివధనుర్భంగము చేసిన వృత్తాంతము వింటిని. జామదగ్నమైన ఈ ధనువును ఎక్కుపెట్టుము, నీ బలము చూపుము, నీతో ద్వంద్వ యుద్ధము చేయుదును అన్నాడు. ఆ మాటలు విని దశరథుడు ఒడికిపోయాడు. తన కొడుకును రక్షించవలసినదని అనేక రీతుల బ్రతిమిలాడినాడు. పరశురాముడు ఆ మాటలు వినిపించుకొనలేదు. అతడు రాముని ఉద్దేశించి ఇంకా ఇలా అన్నాడు: దాశరథి, విశ్వకర్మ అతి ప్రయత్నము చేసి 2 ధనస్సులు సృష్టించినాడు. ఒకసారి దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శివ విష్ణువులలో ఎవరు అధికులు అని అడిగారు. అందుకు బ్రహ్మ శివకేశవులకు యుద్ధము కల్పించినాడు. అప్పుడు విశ్వకర్మ సృష్టించిన 2 ధనువులు చిరి ఒకటి తీసుకొని యుద్ధము చేశారు. ఘోరమైన యుద్ధము జరిగింది. యుద్ధమున విష్ణువు హుంకరించ శివధనస్సు స్తంభించిపోయింది. దేవతలందరూ వచ్చి వారిని ప్రార్థించి శాంతింపచేశారు. దేవతలు విష్ణువునే గొప్పవాడు అనుకున్నారు. శివుడు కోపించి తన ధనువును విదేహపతి అయిన దేవరాతునకిచ్చినాడు. అదియే నీవు త్రుంచిన ధనువు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ధనువు రుచీకునకు విష్ణుమూర్తి ఇచ్చినది. రుచీకుడు అతని పుత్రుడు. నా తండ్రి అయిన జమదగ్నికి దీనిని ఇచ్చాడు. అస్త్ర సన్యాసం చేసి తపస్సు చేసుకొనుచుండ కార్తవీరార్జునుడు అతని చంపివేశాడు. ఆ కోపమున భూమండలమంతయు తిరిగి అనేక సార్లు అక్షత్రియము చేసి తిని భూమండలమెల్లను జయించి కాశ్యపునకిచ్చి తిని తర్వాత మహేంద్ర పర్వతమునకు వెళ్ళి తపస్సు చేసుకొనుచున్నాను. అట్లుండ నీవు శివధనుర్భంగము చేసితివి అని తెలిసాను. ఇదిగో ఇది విష్ణు ధనువు. దీన్ని ఎక్కుపెట్టి బాణముత్తొడగా కలిగిన నీతో ద్వంద్వ యుద్ధము చేతును అన్నాడు. అట్లు పలికిన పరశురాముని చూచి రాముడు: వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజః పశ్యమేంజ పరాక్రమం. భార్గవ, నేను క్షత్రియ ధర్మమును అనుసరించి ఉన్నందున అశక్తుడను అనుకొనుచున్నావు. ఇప్పుడు నా పరాక్రమమును తేజస్సును చూడుము అని కోపమున ధనుర్బాణములకొని ధనువును మోపెట్టి అల్లెత్రాటును గూర్చి బాణమును సంధించినాడు. బ్రాహ్మణోసీతి పూజ్యమే బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ తస్మాచక్తో నతే రామ మోక్తుం ప్రాణహరం శరం. పరశురామ, నీవు బ్రాహ్మణుడవు, విశ్వామిత్రునకు బంధువుడవు, కాన నాకు పూజ్యుడవు. నీ ప్రాణములు తీయు ఈ బాణమును నీ మీద ప్రయోగింపనొల్లను. కాని నీ పాదగతి, నీవు తపస్సు వల్ల ఆర్జించుకున్న లోకములను ఈ రెంటిలో ఏదో ఒకటి నాశనము చేతును. ఇది విష్ణు బాణం, వ్యర్థముగా పోవుటకు వీలు పడదు.
అన్న రాముని చూచి పరశురాముడు, నేను భూమినంతను కాశ్యపునికిచ్చి తిని అతడు నన్ను ఈ భూమిపై ఉండరాదని నిషేధించినాడు. నేనట్లే వ్యవహరించుచున్నాను. కాన నా తపస్సు వలన నేను ఆర్జించుకుని లోకముల్ని కొట్టివేయుము. అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోణ్య పరామర్శాత్వస్థితేస్తు పరంతప. ఈ ధనువు నారోపించినందున నీవు నాశరహితుడవు సర్వేశ్వరుడవైన విష్ణుదేవుడవని తెలుసుకుంటిని. శత్రువుల తప్పింప చేయువాడా, నీకు శుభమవుగాక అన్నాడు భార్గవరాముడు. అట్లనుచున్న పరశురాముని చూచుతూనే రాముడు బాణము చే పరశురాముడు సంపాదించుకున్న పరలోకములను కొట్టివేసినాడు. అట్లు తాను సంపాదించుకున్న లోకములు హరింపబడిన వాడై భార్గవరాముడు మహేంద్రగిరికి వెడలిపోయినాడు. ఇది అతి ముఖ్యమైన వివాదగ్రస్తమునైన ఘట్టం. ఇందు శివకేశవులకు పూర్వము సంగ్రామం జరిగినట్లు చెప్పబడినది. అట్లు జగడము కలిగించిన వాడు బ్రహ్మనియు చెప్పబడినది. అయిన సంగ్రామమున శివుడు ఓడినా అన్న ఓడినట్లు చెప్పబడలేదు. మహాదేవ స్తంభితోధ త్రిలోచన అన్నాడు. అంటే అతడు స్తంభించిపోయాను, కానీ ఓడిపోలేదు. అసలిట్టి వివాదము కాలహరణమే అగును. అయినను నాటి నుండి ఈ శైవ వైష్ణవుల కలహము ఉన్నట్లు గ్రహించుటకిది మనకు తోడ్పడును. జగడముల మారికి అన్నియూ భేదములే కనిపించును, కాని విశాల హృదయమునకు సృష్టిశ్చిత్యంతకరణాత్ బ్రహ్మ విష్ణు శివాత్మికాం సాగుజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దన. భగవంతుడు జనార్దనుడొక్కడే. సృష్టి స్థితి వినాశములు చేయటం వలన బ్రహ్మ విష్ణు శివనామము గలవాడగుచున్నాడు అనుచున్నాడు విష్ణు పురాణ కారకుడు. రెండవది, ఒకే విష్ణు అవతారమైన ఇరువురకు కలిగిన పోరు. అందు ఎవరు ఓడిరి, ఎవరు గెలిచిరి అనుదానికి ఆస్కారము లేదు. ఏలనన యుద్ధము జరగలేదు. పరశురాముడు దశరథరాముని పరీక్షించినాడు. అంతియ తన పరీక్షలో రాముడు విష్ణువని తెలిసి వెడలిపోయినాడు. అయినను గెలిచిన వాడు ఓడిన వానికన్నా మిన్న అనలేము. అట్లయినా సకల సురాసురులను గెలిచిన రావణుడు అందరికన్నా మిన్న అగును. మూడవది, నేను పూర్వం చెప్పిన బ్రహ్మ క్షత్రియ వైరము ఇక్కడ బలముగా కనిపించుచున్నది. రాముడు పరశురామును వధించకున్నది ఒక్క బ్రాహ్మణుడు కాబట్టియే కాదు, విశ్వామిత్ర కృతేనచ, విశ్వామిత్రుని బాంధవ్యమును బట్టి వైరము లేనట్లున్నను ఎట్లున్నను ఉభయ వర్గముల వారితో సంబంధ బాంధవ్యములు ఉన్నట్లు విదితమగుచున్నది. అట్లు పరశురాముడు వెళ్ళిపోగా రాముడు విష్ణు ధనుర్బాణముల వరుణదేవునికి ఇచ్చివేశాడు. అక్కడి నుండి వారు అయోధ్యాభిముఖులై బయలుదేరారు. వారి అయోధ్యకు చేరు వరకు ఆ నగరము అమరిపురి వలె అలంకరించబడిన పూలు చల్లబడిన వీధుల ద్వారమున సాగి రామాదులు నవోఢులతో హిమవత్ పర్వతముల వలె ఉన్నతమైన రాజప్రసాదమున ప్రవేశించినారు. కౌసల్యాదులు కోడళ్లను లోనికి కొనిపోయారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పెద్దలందరికీ నమస్కరించినారు. అనేక దానములు చేసినారు. తదుపరి తమ తమ భార్యలతో వారి వారి వాసగృహములకు ప్రవేశించినారు. అట్లు కొంతకాలము గడిచిపోయింది. ఒకనాడు కేకయ రాజపుత్రుడైన యధాజిత్తు అయోధ్యకు వచ్చి మేనల్లుడైన భరతుని పంపవలసినదిగా దశరథుని కోరాడు. దశరథుడు ఆనుజ్ఞ ఇవ్వగా భరతుడు శత్రుఘ్న సమేతుడై మేనమామల ఇంటికి వెళ్ళాడు. రాముడును తయా సరాజర్షి సుతోభిరామయ సమేయివా ఉత్తమ రాజకన్యయ
అతీవ రామస్సు శుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర. మహారాజపుత్రుడైన రాముడు అందవతియు మిక్కిలి అనురాగము కలదియు మహారాజపుత్రికయు అయిన సీతను కూడి మహాలక్ష్మిని కూడిన విష్ణుదేవుని వలె ప్రకాశించినాడు. ఓం శ్రీ సాయిరాం. ఈనాడు మనం ఆరాధించే గురుస్వరూపమైన సద్గురు సాయినాథుల వారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి అత్యంత శౌర్య పరాక్రమను ప్రదర్శించి వారి యొక్క ఆ శౌర్యాన్ని, పరాక్రమాల్ని, వారి రూప లావణ్యతను, వారి సౌందర్యాన్ని, వారి దివ్యమంగళ రూపాన్ని గానం చేసిన, ధ్యానం చేసిన బ్రహ్మ సాక్షాత్కారానందం కలుగుతుంది. కనుక ఆనాటి రాముడే ఈనాటి సాయిరాముడు. అజన్మాజ్యవేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవము రామమేవావతీర్ణం భవద్ధర్శనార్థం పునీతం ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మజ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం. జన్మమే లేనటువంటి ఆ పరబ్రహ్మ సాక్షాత్తు పరబ్రహ్మ ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం ధరించి ఈ భూమి మీద నడయాడినదో ఆ విధముగానే ఆ పరబ్రహ్మ, ఆ రామచంద్రమూర్తి ఈనాడు సాయినాథుడి రూపంలో షిరిడీలో నడయాడారు. ఆ రాముడే ఈ సాయిరాముడై కోటాను కోట్ల మంది భక్తుల చేత సాయిరామ 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 అని పిలిపించుకుంటున్నాడు. ఆనాటి తారక మంత్రం రామమంత్రమైతే ఈనాటి తారక మంత్రం సాయిరామ మంత్రమై విరాజిల్లుతున్నది, ప్రకాశిస్తున్నది, అందరినీ ఉద్ధరిస్తున్నది. ఓం శ్రీ సాయిరాం. అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం సాయిరాం. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షో రామో నిశాచర వినాశకరో నమామి. షిరిడీలో శ్రీ సాయిరామచంద్రమూర్తి సద్గురు రూపంలో 60 సంవత్సరాలు నడయాడారు. సశరీరంగా లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించి, స్పర్శన భాగ్యాన్ని ప్రసాదించి వారిని అనుగ్రహించారు. ఈ 60 సంవత్సరాల్లో వారు జరిపినటువంటి ఒకే ఒక్క పర్వదినం శ్రీరామనవమి పర్వదినం. శ్రీరామచంద్రమూర్తికి సాయినాథుల వారికి ఉన్నటువంటి సారూప్యతకు ఇది నిదర్శనం. అలాగే ఏ గురువుల దగ్గర ఏ మంత్రోపదేశము తీసుకోవాల్సిన అవసరం లేదు అని తన భక్తులకు బోధించినటువంటి ఆ సాయిరామచంద్రమూర్తి కాపాడే భార్యకు స్వయంగా రాజారాం అనే మంత్రాన్ని జపించమని ఉపదేశించటం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మన సాయిరామచంద్రమూర్తి అవతారాన్ని చాలించే సమయంలో భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారంగా ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టే ముందు భాగవత పారాయణం చేస్తారు. కానీ మన సాయిరాముడు రామ విజయం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని 3 సార్లు పారాయణం చేసుకుని విన్నారు. ఆ విధంగా రామచంద్రమూర్తికి సాయినాథుల వారికి ఉన్నటువంటి అవినాభవ సంబంధం, సామీప్యం, సారూప్యం మనకు సచ్చరిత్ర ద్వారా తెలపబడిందని తెలియచేస్తూ
మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.